శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. అతి దుర్లభమైన ప్రభు దర్శనమునకై 4 దినముల నుండి ఆతురతో వేచి ఉన్నాము. వేచి ఉన్న మాకు తమ దివాణమున రాచమర్యాదలు జరుగుతున్నాయి. నేటికి తమ దర్శనము మాకు లభించింది. తమ ఆదరము ఎన్నడూను మరచిపోము. మీ బ్రహ్మావర్త భూములు కడుపున బంగారము పండించుకొన్నవి. మీ భూములందు పుట్టిన చిగురు కొమ్మైన చేవ, తమ పర్వతారణ్యములలో చరించు పక్షులు కూడా బహువర్ణ కిర్మీరతములై సజీవ చిత్రములై సప్తస్వర తంత్ర నినాదకు కలకూజితములై మా విదేశీయులకు వింతగొలుపుతున్నాయి. నమస్కరించి వినయముతో చువ్వవలే వంగి ఒక దాసనాయకుడు సింహాసనాసీనుడైన గాంధారరాజు సుబలుని పాదపీఠమునకు ఎదురుగా నిలబడి విన్నవించుకొన్నాడు. సుబలుడు, మీ దేశములలో నెమళ్ళు, కోకిలలు, చిలకలు లేవా? దాసపురుషుడు, లేవు. సర్వతోముఖ విచిత్రమైన భూమి అందలి భక్తి గౌరవములతో మేము వచ్చి సేవించి పోతూ ఉంటాము. సుబలుడు, మీరు సంస్కృతమును బాగుగా నేర్చినట్లున్నదే? దాసపురుషుడు, చిత్తము. మా చేపల వాణిజ్యము వారందరూ సంస్కృతమును నేర్చిన వారే. ఈ దేశములోనికి దిగివచ్చుటకు మొదట మా యువకులు తప్పక సంస్కృతమును అభ్యసిస్తారు. దాని కొరకు మేము ఒక విద్యాలయమును స్థాపించుకొంటిమి. అది ఈ వాయవ్య దిశలోని పర్వతారణ్యములకు ఆ కనుమలలో ఉన్నది. మీ గాంధార దేశపు సీమలకు అవ్వల ఉంది. అందు మీ భరతఖండమందలి యువకులు యవన బర్బర భాషలను అభ్యసించుట కూడా ఉంది. తమ సెలవైనచో దానిని తమ నామాంకితముగా వర్ధిల్ల చేసెదము. తమ పోషణలో ఒక మహావిద్యాలయముగా పెంపొందింపగలము. లలిత కళల అభివృద్ధికి, విజ్ఞానమునకు, మీ జాతి సంస్కారమును మెరుగుపెట్టుటకు యవన దేశపు పండితుల కృషి ఎంతేని ఉపకరింపగలదు. మేము ఈ విధముగా మీ పుణ్యభూమికి సేవ చేసుకొందుము. సుబలుడు, బ్రహ్మావర్తమందలి గ్రామములలో, నగరములలో గురుకులములను, విద్యాలయములను కొల్లలుగా ఉన్నాయి. మా గాంధార సీమలే ఈ విషయమున కొరతపడి ఉన్నాయి. విద్యావృద్ధిలో గాంధార ప్రజలు నేటికిని వెనుకబడి ఉన్నారు. హస్తిన, ఇంద్రప్రస్థము, తక్షశిల, గండకి, మధుర, మాయా, అవంతిక, కాశీనగరము భరతభూమి యందు పేరెన్నికగన్న విద్యా కేంద్రములు. అతడి వారందరిచే గాంధార ప్రజలు తక్కువ జాతిగా ఎన్నబడుచున్నారు. ఈ అప్రతిష్టను మీరు తొలగింపగలరను ధైర్యం ఉన్నచో మా రాజ్యమున వనసీమలందొక మహావిద్యా కేంద్రమును స్థాపించుటకు మేము సమ్మతించెదము. అంతేకాదు, సహాయము చేసి సుపుష్టము చేసెదము. దాసపురుషుడు, అంతకన్నా మీ దేశమునకు క్షేమము కూర్చున్నట్టి మహాకార్యము ఇంకొకటి లేదు. ఈ భర్తభూమి అందున్న ప్రకృతి సంపదకు తగినట్లుగా పశ్చిమ ఖండవాసుల విజ్ఞాన సంపద కూడా సమకూడినచో దేశము అదృష్టము చేసుకొనును. యవన బర్బర రోమక దేశములయందలి విజ్ఞాన శాస్త్రములను ఈ దేశపు యువకులకు నేర్పుటకై మేము అహోరాత్రములు కృషి చేసెదము.
ప్రజ్ఞాదురంధరులై విజ్ఞానమునకు మణిభూషణముల వంటి జగద్గురువులైన యవన గురువులు, రోమక గురువులు వచ్చి ఇచట వాస్తవ్యత ఏర్పరచుకొని మీ గాంధార భూమికి ఆచార్యులై వెలుగుదురు, వ్యాపింపచేయగలరు. యువకులను ఉపాధ్యాయులుగా మలచి శిక్షణమిచ్చుటలో వారి అంతటి సమర్థులు వారే. గాంధార రాజునకు సమీపముగా కుడి చేతి వైపున మరి ఒక సింహాసనమున కూర్చుండి వినుచున్న రాజకుమారుడు స్ఫురద్రూపి అయి దాసజనుల దృష్టిని మాటిమాటికి ఆకర్షిస్తున్నాడు. బలిష్టమై ఉన్నతమైన శరీరము గల రాజకుమారుడు వారి సంభాషణములను వినుచు చిరునవ్వుతో తల ఊపుతున్నాడు. దబ్బపండు వంటి దేహఛాయ కలిగి ఎద్దు దేహము వలె కర్కశమైన చర్మముతో పొట్టిగా లావుగా ముదురు బెండకాయ వలె భ్రమగలుపుచున్న పులిపిరికాయతో కొట్టవచ్చినట్లు కనిపించుచున్న ఆ యువకుడే శకుని. ఆకాశములోనికి సూదుల వలె కేంద్రీకరింపబడిన చూపులు వెళ్ళార్చుచున్న కన్నుల వంక చూచుచున్న వారికి అతని మనస్సు మరి ఒక సీమలలో విహరించుచుండునని తెలుస్తుంది. శకుని: ప్రభువుల అనుజ్ఞపైన నా అభిప్రాయములను వివరించదను. రోమక విద్య ఈ భరతభూమి యందు అభ్యసింపబడిస్తే ఉభయతారకముగా ఉంటుంది. వారికిని వీరికిని అనేక ప్రయోజనములు సిద్ధిస్తాయి. ఇంతకు ముందు దాస యవన కుటుంబముల వారు మన హస్తినాపురాధీశ్వరుల ప్రాపకమునంది ఉన్నవారు. ఋషులలో కూడా దాసరక్తము కలిసి ప్రవహించుట ఆరంభించింది. వ్యాసుడును వాని సంతతి అయిన ధృతరాష్ట్రుడును దాసరక్తమును పంచుకొని పుట్టినవారే దాసపురుషుడు. చిత్తము: యువరాజుల వారు 1,00,000 సువర్ణములకు విలువైన మాట సెలవిచ్చారు. అయినను నేడు మా దాసజాతి వారికి కష్టకాలము సమీపించింది. నేడు మేము హస్తినాపురాధీశ్వరులచే పరదేశవాసులుగా ఎంచబడుచున్నాము. శూరసేన మధురాధిపతి కంసరాజేంద్రుడు మాత్రము మమ్ము అభిమానిస్తున్నాడు. ఏ మాటకు ఆ మాట చెప్పవలెను. యమునలో మేము చేపలు పట్టినందులకు ఒక్కొక్క జాలరికి దినమునకు 10 సువర్ణముల చొప్పున కంసరాజు బహూకరించుచున్నాడు. విదేశ వాణిజ్యము తమ దేశమున అభివృద్ధిపరచుకొను మార్గము ఆయనకు తెలుసు. శకుని: దానికి మారుగా మీరు కంసునకు విలువగల యవన మద్యమును వేశ్యలను కానుకగా పెట్టుచుంటేరి కదా. అంతటితో ఆగలేదు. దానికి 10 రెట్లు విలువగల సువర్ణములను మీ వేశ్యలు కంసుని నుండి బహూకరణముగా పొందుచున్నారు కదా. ఇంకనూ చెప్పవలనన్నచో భారతీయులైన జాలరులు నగర వీధులలో మత్స్యములను అమ్మినచో కంసుడు ద్వేషముతో సుంకము విధించుచున్నాడు. మీకు సుంకము లేదు కదా. దాసపురుషుడు: చిత్తం: కంసరాజేంద్రుల అభిమానము ఇదివరకు మేము చూచి ఉన్నమాట వాస్తవమే, కాదనుటలేదు. కానీ ఇప్పుడు కాలము మారింది. హస్తినాపురాధీశ్వరులు కేసియను వాణిని పిలిపించి వానికి మధురపై రహస్యాధికారము ఇచ్చారు. కంసుని ఆదాయము గుట్టుమట్టులన్నీ కేసికి తెలుసు. కేసి అధికారి అయి మా దగ్గర నుండి దుర్భరమైన సుంకము రాబట్టుచున్నాడు. అందు సగము హస్తినా ప్రభువులకు, సగము కేసికిని పంపకములు జరుగుతున్నాయి. దానితో మా వాణిజ్యము
పడిపోయింది. గోరు చుట్టుపై రోకలిపోటు వలె మగధాధిపతి జరాసంధుడు విదేశీయులను దేశము నుండి వెడలగొట్టుటకు పగబట్టాడు. జరాసంధుడు యావత్ భారత సామ్రాట్టు కాగలడని వారి అనుయాయులు నమ్ముతున్నారు. కొలది మాసములలో మా వారి కుటుంబములు ప్రాణ రక్షణమునకై దేశములు విడిపోవలసి వచ్చును. జరాసంధుడు శత్రులోకములకు కాలభైరవుడు. తమరు మాకు తమ గొడుగు నీడలో తావిచ్చినచు మీ భూమి యందు నిలువ నీడ ఉండును. అప్పుడు మీకు మేమెంతైనా చేయగలను. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.